దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మన యొక్క పరిశుద్ధ గ్రంథములు తెరిచి మన వాక్య ధ్యానాంశమై విలాప వాక్యములు 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మా తండ్రుల పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. ఆమేన్. ఈ లేఖనములో నుండి దేవుడు మనందరితోనూ మాట్లాడును గాక. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మనమందరము పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఆ మహోన్నతుని యొక్క సముఖంలో ఉన్నాం. కూడి వచ్చినటువంటి మనమందరము చర్చిలో ఉన్నాం, 4 గోడల మధ్య ఉన్నాం. దేవునిలో ఉన్నామా? క్రీస్తులో ఉన్నామా? చాలా సందర్భాల్లో మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, నష్టం వాటిల్లినప్పుడు నేను అనుదినము ప్రభు సన్నిధికి వెళుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుని మాట వింటున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను అని అనుకుంటున్నామే తప్ప మనము ప్రభులో నిలిచి ఉన్నామా లేదా అనే సత్యాన్ని మనము గమనించట్లేదు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మన భారతదేశం చుట్టూ సరిహద్దులు ఉన్నాయి. ఆ సరిహద్దుల్లో కంచె ఉంది. ఆ సరిహద్దుల్లో కంచె ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని మనము దాటకూడదని ఆ కంచె చెప్తుంది. దేశంలో ఉన్నాము కదా, ప్రక్క దేశంలో మనకి త్రోవ ఉంది కదా అని ఆ కంచె దాటి అవతలకు వెళ్ళామనుకోండి, మన సంరక్షణ గురించి, మన కాపుదలను గురించి ఈ దేశానికి బాధ్యత ఉండదు. ఎందుకంటే వారి కంచె వేయడం మాత్రమే కాకుండా అక్కడ మనం ఎవ్వరము అవతలకి వెళ్ళకుండా ఉండడం కొరకు సరిహద్దులో ప్రహారా కాసేటువంటి మిలిటరీ వారిని, అన్ని రకాల ఫోర్సెస్ అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే సర్వశక్తి కలిగిన దేవుడు మనందరి జీవితాల్లోనూ తన ఉన్నతమైన ఆశీర్వాదాలకు వారసులముగా ఉండాలని, దీవించబడిన వారముగా ఉండాలని, ఆయన బిడ్డలముగానే ఉండాలని ఆయన కూడా సరిహద్దులు లేక హద్దులు ఏర్పాటు చేశాడు. నీ జీవితంలో ఎప్పుడైనా నీవు హద్దు దాటావు అనంటే కష్టం, కీడు, శోధన నీకు తెలియకుండానే నీలో ప్రవేశిస్తుంది. నీవు భారతదేశంలో ఉన్నప్పుడు భారతీయుడుగా ఉన్నట్టుగానే ఉన్నా బయటికి వెళితే ఎలాగ నీకు శ్రమ వస్తుందో, సమస్య వస్తుందో, అలాగే దేవుని బిడ్డగా ఉండి కూడా దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ కంచెను నువ్వు దాటి వెళ్ళినప్పుడు, ఆ సరిహద్దును దాటి వెళ్ళినప్పుడు నీ జీవితంలో శ్రమలను నీకు నీవే కోరుండి ఆహ్వానిస్తూ ఉన్నావు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఏ రోజు మనందరము ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన వారం, ఆయన యందు నూతన సృష్టిగా తీర్చబడినటువంటి వారం. ఎప్పుడైతే ప్రభువైన యేసు క్రీస్తుని మీరు అంగీకరించి ఉన్నారో, అంగీకరించిన తర్వాత మీ జీవితంలో, మీ బ్రతుకులో ఉన్న ప్రతి దోషము, ప్రతి పాపము, ప్రతి శాపము కొట్టివేయబడింది. అయినా ఎందుకు మరలా మన జీవితంలో శ్రమలు, శోధనలు, బలహీనతలు, కష్టాలు వస్తూ ఉన్నాయి? ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మీరు గమనించండి. ఏ రోజు నీవు జీవము గల దేవునిలో ఉన్నావా, వెలుపల ఉన్నావా? కోడి తన పిల్లలను రక్షించుట కొరకు తన రెక్కల క్రింద ఏం చేస్తుంది? కప్పి కాపాడుతుంది. ఏ యొక్క పిల్ల అయితే తల్లి దగ్గరే ఉంటుంది, తల్లితోనే ఉంటుంది, కానీ రెక్కల క్రింద కాపాడినప్పుడు ఎప్పుడు కాపాడుతుంది? గ్రద్ద వచ్చి అది ఆ యొక్క పిల్లలను ఎత్తుకుని పోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు తల్లి కోడి గమనించి వెంటనే ఒక శబ్దం చేస్తుంది, కొక్కొక్కు అని. ఆ శబ్దము విన్నటువంటి ఈ పిల్లలన్నీ దాని రెక్కల క్రిందకు వచ్చేస్తూ ఉంటాయి. కానీ కొన్ని ఉంటాయి మనలాగా
తుంటరివి, అల్లరివి. అవి రెక్కల్లోనికి వెళ్లకుండా కొన్ని ఏమో రెక్కల్లో నుంచి తల బయటికి ఎట్టి చూస్తూ ఉంటాయి, కొన్ని ఏమో వీపు మీదే ఎక్కి నిలబడి చూస్తూ ఉంటాయి. అంటే లోనున్న వాళ్ళని ఎగతాళి చేస్తూ, ఒట్టిదేరా అమ్మ అలాగే చెప్తూ ఉంటుంది, మాటకి దానికి ఏ పని పట్టలేదు, ఏదైనా చిన్న శబ్దం వస్తే చాలా కుక్క కుక్క అంటుంది, నువ్వు మీరేమి వెళ్ళవసరం లేదు, చూడు నేను ఎంత హాయిగా గాలంతా ప్రకృతి గాలంతా పొందుకుంటూ ఎంత జాలీగా ఉన్నాను అని చెప్పి క్రింద ఉన్న వాళ్ళని ఎగతాళి చేస్తే లోనున్న వాటిని బయటికి తలెట్టి అవి చూస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ పైన దాన్ని ఎత్తుకెళ్ళిపోతాయి, లోనున్న దానికి అర్థమవుతుంది, అమ్మో వీడు ఎక్స్ట్రాలు చేశాడు కానికంటే ఎత్తుకెళ్ళిపోయింది, నేను అలా ఉండకూడదని చెప్పి లోనకి తలకాయ పెట్టేస్తూ ఉంటాయి. మీరు గమనించండి కోడి యొక్క దగ్గర ఉండేటువంటి చేష్టలు. అలాగే మహిమగల దేవుడు అన్నాడు, ఎన్నోసార్లు నా రెక్కల క్రింద మిమ్మలను కాపాడాలని, ఎన్నోసార్లు మిమ్మల్ని చేర్చుకోవాలని ప్రయత్నం చేసి ఉన్నాను, కానీ మీరు నా యొద్దకు రాలేకపోతున్నారు, రాళ్ళొండకుండా ఉన్నారు అని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఈరోజు ఈ లేఖనములో నుండి ఈ భక్తుడు చాలా ఘోరముగా ఏడుస్తూ విలపిస్తూ అంగలారుస్తూ అంటున్నాడు, అయ్యా మా జీవితంలో మేము చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాం, మా ఆస్తిపాస్తులు ఇతరుల స్వాస్థ్యంలోనికి వెళ్ళిపోయాయి, మా బ్రతుకుల్లో మేము దిక్కులేని వారం అయిపోయాం, మా ఇండ్లు మరొకరు వచ్చి స్వాధీనం చేసుకున్నారు, మా యొక్క బ్రతుకులో మేము మరి ద్రవ్యం ఇచ్చి నీళ్లు కొన్నాము, అంతేకాదు క్రయమునకు కట్టెలు కొనుక్కుంటున్నాము, మమ్మల్ని తరుము వారందరూ కూడా మా మెడ మీద ఎక్కి ఉన్నారు, మేము అలసట చెందిన వారముగా ఉన్నాము, చెప్పాలంటే ఆహారము కొరకు పొట్టకూటి కొరకై ఆ దేశం ఈ దేశం దేశాంతరాలు తిరిగే వారముగా మారిపోయాం. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? గొప్ప స్వాస్థ్యాన్ని పొందినటువంటి వారు, ఏ కష్టము లేకుండా దేవుడు వారికి గొప్ప పాలు తేనెలు ప్రవహించే దేశాన్నిచ్చి, బంగారము వెలగల రాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైన సంపదలతో తులతూగేటువంటి దేశాన్ని వారికి స్వాస్థ్యముగా ఇస్తే, ఇప్పుడు వారు పొట్టకూటి కూడా లేని వారిగా మారిపోయారట. ఆ లేనటువంటి స్థితి, స్వాస్థ్యాలు పోగొట్టుకున్నారు, ఇల్లులు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, అంతస్తులు పోగొట్టుకున్నారు, గౌరవాలను పోగొట్టుకున్నారు, ఇంకా చెప్పాలంటే తినడానికి కూడా తిండి లేని వారిగా దిక్కుమాలోలుగా మారిపోయారు. ఇలాగ వారు మారిపోవడానికి కారణం ఏంటో ఈ భక్తుడు అంటున్నాడు, మా పితరులు మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు, ఇప్పుడు మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము అంటున్నాడు. మేము వారి దోష శిక్షను అనుభవిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దైవజనాంగమా, మన జీవితంలో మనము ఇప్పుడును మన పితరుల యొక్క దోష శిక్షను అనుభవిస్తూ ఉన్నామంటారా? ప్రభువులో ఉండి కూడా ఆ దోష శిక్షను మనం ఇప్పటికీ అనుభవిస్తున్నామా? అనుభవిస్తూ ఉన్నాము అని అంటే జీవముగల దేవుని యొక్క కట్టడలలోనూ నియమావళిలోనూ మనము లేము అన్నమాట. వాటిని అనుభవించకుండా మనం ఇప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవించే స్థానములో నిలబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి అలాగ ఉండగలగాలంటే మీరు గమనించండి, చాలా సందర్భాల్లో మనకి వాడికగా వచ్చేటువంటి మాట, ఏదైనా కష్టం దుఃఖం కలగగానే ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు ఈ కర్మ, ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు ఇలాంటి బిడ్డలు పుట్టారు, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలాంటి భర్త దొరికాడు, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలాంటి భార్య దొరికింది, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలాంటి ఇంట్లో పడ్డాను నేను, ఏ జన్మలో ఏ పాపం చేశానో నా కర్మ ఇలా కాలిపోయింది అంటే నువ్వు ఎన్ని జన్మలు జన్మించావు అనమాట. కొడుక్కో జన్మ, కూతురుకో జన్మ, తండ్రికో జన్మ, అన్నీకో జన్మ, ఆ నాన్నకో జన్మ, తల్లికో జన్మ, ఆ ఇంటికో జన్మ, ఆస్తికో జన్మ, ఉద్యోగానికో జన్మ, ప్రతిదానికి ఒక జన్మ జన్మించేసావు అన్నమాట నీవు. ప్రియమైనటువంటి దైవజనాంగమా,
మనము అన్ని జన్మలు జన్మించలేదు, కానీ మన పితరులు అనగా మన తండ్రి, వారి తండ్రి, వారి తండ్రి, వారి తండ్రి, వారి తండ్రి, ఇలా ఉన్నారు కదా. వాళ్ళందరూ వారి జీవితంలో మనకి ఆశీర్వాదాలను సమకూర్చి పెట్టలేదు, కానీ శాపాలు మాత్రం సమకూర్చి పెట్టారు. వారు చేసినటువంటి కర్మ ఇదిగో ముదుమనవలుగా ఉన్న మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. దానికి ఒక ఫుల్ స్టాప్ మనం పెట్టగలగాలి. ఆనాడు వారు చేసినటువంటి క్రియలు మన బ్రతుకులోనికి వస్తాయా? ప్రేమైనటువంటి దైవ జనాంగమా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు పాత నిబంధన ప్రకారముగా దేవుడు అంటున్నాడు కదా, నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు ఆ మహిమగల దేవుడు మనతో చెప్పినటువంటి మాట ఏలయనగా, నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఆ మహిమ గల దేవుడు సెలవిచ్చినటువంటి మాట, ఎవరైతే దేవుణ్ణి ద్వేషించి దేవుణ్ణి అవమానపరిచి దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటారో వారి యొక్క బ్రతుకులో 4 తరాల వరకు దేవుని శాపం ఉంటుందట. ఎవరైతే ప్రభుని వెంబడించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో వారి జీవితంలో 1000 తరాల వరకు దేవుడు తన కృపను అనుగ్రహింపజేస్తాడు. ఇప్పుడు మీకు చెప్పండి, మన బ్రతుకులో ఏ జన్మలో చేసామని అంటున్నాము కదా, ఆ జన్మలో చేసినవన్నీ మనం చేసినవి కాదు. మన పితరులు మనకి స్వాచ్యముగా ఇచ్చిన రోగం, మన పితరులు మనకి స్వాచ్యముగా ఇచ్చినటువంటి కష్టం, మన పితరులు మనకి స్వాచ్యముగా ఇచ్చినటువంటి ఇబ్బందులు, మన పితరులు మనకి స్వాచ్యముగా ఇచ్చినటువంటి బాధలు, మన పితరులు మనకి స్వాచ్యముగా ఇచ్చినటువంటి ఈ సమస్యలు ఈరోజు మనమందరము కూడా గుర్తించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం గట్టిగా చెప్పండి. జలగలాగా మనల్ని పీడిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి శాపము యేసుక్రీస్తు రక్తములో ఏ రోజు దేవుని యొక్క అగ్నిలో కాలి బూడిదైపోవును గాక. మీకు ఒక మాట చెప్తాను, జలగను లాగినా అది సాగుతుంది, జలగను నరికినా అది మళ్ళీ అతికిపోతుంది, జలగను ఎన్ని మొక్కలు చేసినా అన్ని జీవులుగా మారిపోతుంది. నీ ఒంట్లో ఉన్న ప్రతి బ్లడ్ను లాగేస్తుంది, అది ఒకే ఒక విషయంలో చచ్చిపోతుంది, దాని అగ్ని చేత కాలిస్తే తప్ప అది చావదు. కాబట్టి ఏ రోజు నీ బ్రతుకుని జలగలాగా పీడిస్తున్న ప్రతి శాపం, ప్రతి రోగం, ప్రతి వ్యాధి, ప్రతి విధమైన బంధకాలు యేసు శక్తివంతమైన నామములో ప్రభు యొక్క అగ్నిలో కాలి బూడిదైపోవునుగాక. అవి కాలి బూడిదైపోవాలంటే ఏ రోజు నీ గుండె, నీ హృదయం జీవము గల దేవుని యొక్క అగ్ని చేత మండించబడి బలిపీఠముగా మారునుగాక. హల్లెలూయా. యవనస్తులారా, నీ జీవితంలో నీకెందుకు ఎంత తిరిగినా ఉద్యోగం రావడంలే, ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావట్లేదు? తెలివి లేదా, జ్ఞానం లేదా, బుద్ధి లేదా, చదువు లేదా, ఏ కెపబిలిటీ లేదా, తలంతులు లేవా? అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు నీ జీవితంలో నీవు ఈ శాపము నుండి విమోచింపబడలేదు? ఎందుకు విమోచింపబడలేదు? ఆ మహిమగల దేవుడు తన పరిశుద్ధ రక్తము ద్వారా నిన్ను ఎన్నిసార్లు కడగాలని ప్రయత్నం చేస్తున్నా ఆయన సన్నిధిలో నీవు నిలిచి ఉండడంలే. అది వస్తుందంటారా మనకి? ఎందుకు రాదండి? వాళ్ళ పోలికలు మనకు వచ్చాయి, వాళ్ళ రోగాలు మనకు వచ్చాయి, వాళ్ళ బీపీలు మనకు వచ్చాయి, వాళ్ళ షుగర్లు మనకు వచ్చాయి. రాలేదా? వాళ్ళు పేదవాళ్ళు అయితే వాళ్ళ పేదరికం మనకు వచ్చింది, వాళ్ళ ధనవంతులు అయితే వాళ్ళ ధనం మనకు వచ్చింది. అన్నీ వచ్చినప్పుడు శాపం కూడా వాటితో పాటు వస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మన మీద ఏలుబడి చేసిన ఈ శాపాన్ని జయించగలడానికి దేవుడు మనకు ఒక గొప్ప విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన బ్రతుకులో ఉన్నటువంటి వ్యతిరేకతలు,
మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ఎన్ని పనులు చేసినా సఫలం అవ్వకపోవడం, పేదరికము, అకాల మరణం, మన బ్రతుకులో ఎదుగుదల లేకపోవడం, అంతేకాదు వైవాహిక జీవితంలో సమస్యలు. మన అమ్మమ్మ ఏ సమస్యతో బాధపడిందో అమ్మదే సమస్య, అమ్మ ఏ సమస్యతో బాధపడిందో మనవరాలదే సమస్య, మనవరాలు ఏ సమస్యతో బాధపడిందో ముది మనవరాలదే సమస్య, తండ్రి ఏ సమస్యతో బాధపడ్డాడో, ముత్తాత ఏ సమస్యతో బాధపడ్డాడో, మనవుడు ఇప్పుడు అదే సమస్యతో బాధపడ్డాం. ఏ పాపంలో పట్టబడ్డారో అదే పాపంలో పట్టబడ్డాం. అనగా దుష్టుడు, అపవాది నీ కుటుంబం మీద దృష్టి నిలిపి నీ జీవితాన్ని నాశనం చేయడానికి తరతరాలుగా వస్తున్నటువంటి ఆ శాపమును నిన్ను వెంబడించేలాగా చేస్తూ ఉన్నాడు. వాడి నుండి మనం తప్పించబడాలి అని అంటే దేవుని కట్టడలలోనికి మనం ఈరోజు రావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వాదము కొరకు ఒక స్థలాన్ని నీ కొరకు ఏర్పాటు చేశాడు. ఆ స్థలంలోనికి నీ వచ్చినప్పుడు నిశ్చయముగా 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 నీ బ్రతుకులో ఉన్న ప్రతి శోధన నుండి విడుదల పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నెంబర్ 1, 4 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే తరాల నుండి వస్తున్నటువంటి శాపమును, అడ్డంకులను, వాటి ప్రభావమును మొదట మనం అర్థం చేసుకోవాలి. మొదట ఏం చేయాలి? మనము అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలి? చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చూద్దాం. ఆ తరము వారందరూ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరము ఒకటి పుట్టెను. దేవునికి స్తోత్రం. తర్వాత మరలా క్రిందకు వద్దాం. 14వ వచనం నుండి, కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను, ఆయన దోచుకున్న వారి చేతికి వారిని అప్పగించెను, వారు ఇశ్రాయేలును దోచుకునిరి, ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలగజేయుటకును యెహోవా వారికి శత్రువాయను గనుక వారు మిక్కిలి ఇబ్బంది కలిగెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు ఇబ్బంది పాలవడానికి గల కారణం, వారి కష్టాలు పాలవడానికి గల కారణం సర్వాధికారి దేవుడు ముందే చెప్పినాడు. ఇదిగో నా కట్టడలను, నా ఆజ్ఞలను, నా వాక్యమును అనుసరించి నడిచినప్పుడు మీ జీవితంలో ఈ ఆశీర్వాద మేలులు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఎప్పుడైతే వాటిని వైదొలగి తిరుగుతారో అప్పుడు ఇవన్నీ మీకు ప్రాప్తిస్తాయని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం వీరికి మూలం. మొదట భాగములు 14 వచనాల్లో దేవుని ఆశీర్వాదం వచ్చేటువంటి నియమావళి మనం చూస్తాం. ఆ 14 వచనాల్లో 28 ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. కానీ ఆ 14వ వచనం నుండి మనం చూస్తే ఆ అధ్యాయం చివరి వరకు కొన్ని వందలు శాపాలు అక్కడ రాయబడ్డాయి. ప్రతి రోగానికి కారణం ఏంటో అక్కడ చెప్పబడింది, ప్రతి తెగులుకు కారణం ఏంటో చెప్పబడింది, ప్రతి చర్మ వ్యాధికి కారణం ఏంటో చెప్పబడింది, ప్రతి సమస్యకు కారణం ఏంటో అక్కడ చెప్పబడింది. ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ దేవుడు ముందుగానే వారికి తెలియజేసి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన బ్రతుకులో ఎదురవుతున్నటువంటి ఈ ప్రభావములన్నీ కూడా మనము తెలుసుకోగలగాలంటే ఆధ్యాత్మికమైన జ్ఞానము కావాలి. దేవునికి స్తోత్రం. ఏ జ్ఞానం కావాలి? ఆత్మ సంబంధమైన జ్ఞానం మనకి కావాలి. హోషేయ భక్తుడు అంటున్నాడు, హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో, నా జనులు జ్ఞానము లేకయే నశించిపోవచ్చున్నారు, నశించుచున్నారు. మీరు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుడైన దేవుని ధర్మశాస్త్రాన్ని మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. దేవునికి స్తోత్రం. నీవు జ్ఞాపకం చేసుకుంటే నేను జ్ఞాపకం చేసుకుంటాను, నీవు నన్ను అనుసరిస్తే నేను నీ యొక్క జీవితంలో ఆశీర్వాదాలను అనుసరింపజేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు మనం ఆధ్యాత్మికమైన జ్ఞానము కలిగిన వారమై నడుచుకుందుముగాక. దేవుని యొక్క ఉన్నతమైన కృపకు మనము పాత్రులమవుదుముగాక.
ప్రేమ బిడ్డలారా, ఈ అజ్ఞానం నుంచి మనం విడుదల పొందాలి. దేవుని యొక్క జ్ఞానమును మనం కలిగిన వారమై ఉండాలి. చూడండి, సారా గొడ్రాలయ్యింది. ఎన్ని సంవత్సరాల గొడ్రాలుగా ఉందండి సారా? దేవుడు తనని పిలిచిన తర్వాత 25 years. కానీ దానికి ముందే పెళ్ళి అయిపోయింది కదా తనకి. బైబిల్ చెప్తుంది 11వ అధ్యాయం ఆదికాండం 30వ వచనంలో, సారా గొడ్రాలై ఉండెను. సారాయి గొడ్రాలై ఉండెను. ఓకే, సారాయి గొడ్రాలై ఉంది. తన కోడలైన రెబ్కా గొడ్రాలైంది 20 సంవత్సరాలు. అంతేకాకుండా రెబ్కా కోడలైనటువంటి రాహేలు గొడ్రాలై ఉంది. అంటే చూడండి, ఇట్స్ కమింగ్ లైక్ దట్. ఆ విధంగా తరతరాలుగా ఆ యొక్క శాపం వారిని వెంబడిస్తూ వచ్చింది. కానీ ఎప్పుడైతే సర్వాధికారైన దేవుని యొక్క నియమావళిలోనికి వారు వచ్చి ఉన్నారో, దేవుని నడిపింపులోనికి వారు వచ్చి ఉన్నారో, దేవుని యొక్క కట్టడలో వారు నిలబడి ఉన్నారో, అది మొదలుకొని అదే రాహేలు జీవితంలో దేవుడు ఫలించెట్టు కొమ్మైన యోసేపును అనుగ్రహింపజేశాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలంటే యాకోబు కూడా చేతులు ఎత్తేశాడు. దేవుడే చేయలేని పని నేనేం చేస్తాను అని ఆమె మీద కోపగించుకున్నాడు. కోపగించుకున్నప్పుడు అప్పుడు బుద్ధొచ్చి రాహేలు దేవుని దగ్గర మొరపెట్టింది. అయ్యా, మా అత్తగారు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమె సందులో ప్రార్థన చేసింది. మా అత్తగారు కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నీ యందు విశ్వాసం ఉంచింది. ఇప్పుడు మా ఆయన గారిని అడిగితే నేనేం చేయలేను, నీ దేవుడే నీకు చేయలేనప్పుడు నేనేం చేస్తానని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి నీవే నా దిక్కునైనా అని ప్రభు సముఖంలో ప్రార్థన చేసి ప్రభువులో నిలబడినప్పుడు మోడి బారిపోయిన తన జీవితం మరలా ఫలించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ కుటుంబంలో ఒకటి తర్వాత ఒకటి జరుగుతున్నప్పుడు, ఒక కష్టం వెంబడి ఒక కష్టం, నువ్వు అంత బాగానే ఉంది, సమాధానంగా ఉంది, సంతోషంగా ఉందామనుకునేటప్పటికీ అకస్మాత్తుగా ఏదో విపత్తు వచ్చి పడిపోతుంది. ఎందుకు? దానికి గల కారణం ఏంటి? అది తెలుసుకోగలగాలంటే ఆత్మీయ జ్ఞానం నీలో రావాలి. ఇప్పుడు నీవు చేయలేదు, నీవెవరికి కీడు కలిగించలేదు, నేను ఎవరికి ఏ పాపం చేయలేదండి, నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదండి. కానీ నీ జీవితంలో నీ మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఆ శాపం ఒకటి నిన్ను వెంబడిస్తూ ఉంది. దాని నుంచి ఈరోజు నువ్వు విడుదల పొందాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియమైన బిడ్డలారా, రెండవదిగా మనం చూసినట్లయితే క్రీస్తు మనందరికీ విమోచన అనుగ్రహించి తరాల నుండి వస్తున్నటువంటి శాపము నుండి మనకు విడుదల కలగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తరాల నుండి వచ్చేటువంటి శాపం నీ పుణ్యము ద్వారా తొలగిపోదట. నీవు చేసిన పుణ్య కార్యాల వలన తొలగిపోదు, దాన ధర్మాల వలన తొలగిపోదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ప్రకారం ఒక్క మనుషుల్లో నుండి ఎలాగ ఈ లోకంలోనికి శాపం వచ్చి అందరినీ వేలుబడి చేసి మనుషులందరినీ శాపగ్రస్తులు చేసిందో, అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ ఏమైందట? జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. దేవునికి స్తోత్రం. మనమందరము ఏదైనా అద్భుతమైన విడుదల పొందడానికి మన పుణ్యకార్యాలు చూస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం. నేను ఎవరికే కీడు చేయలేదు, అబద్ధం ఆడలేదు, దొంగిలించలేదు, నష్టం కలిగించలేదు, బాధ కలిగించలేదు, నష్టం కలిగించలేదు, కానీ నాకు ఎందుకు కష్టం వచ్చేస్తుందని ఏడుస్తున్నావు కదా. ఏ రోజు మీతో చెప్తున్నాను, నీవేదో చేసావు కాబట్టి కాదు, నీవు యేసయ్య పుణ్య కార్యములో పాలి భాగస్తురాలు కాలే. ఏ రోజు నీ పుణ్యకార్యాలు ఏమీ కూడా పుణ్యకార్యాలు కాదు. ఆయన పుణ్యకార్యములో మన కార్యములు కలపబడినప్పుడే మనం చేసే ప్రతి కార్యము పుణ్యకార్యం అవుతుంది. దేవునికి స్తోత్రం. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మా నాన్నగారు కోపం వచ్చింది, మా నాన్నగారు శాపం వచ్చింది, మా నాన్నగారి యొక్క పౌరుషం వచ్చింది, మా నాన్నగారు పొట్టితనం వచ్చింది, మా నాన్నగారి యొక్క లావు వచ్చింది, మా నాన్నగారి యొక్క పోలికలు వచ్చాయి, మా నాన్నగారికి ఉన్న స్వభావం వచ్చింది. అప్పుడు ఆ శాపం రాదా? ఈ రోజు నీ కుటుంబంలోనికి ఆయన పోలికలన్నీ వచ్చినప్పుడు ఆయనతో పాటు ఉన్నవన్నీ కూడా నీకు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనమందరము
ఆ పోలిక నుండి ఆ యొక్క శాపం నుంచి విడుదల పొందాలంటే క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఆ పోలిక వద్దు, ఆ శాపం వద్దు, ఆ షుగర్ వద్దు, ఆ బీపీ వద్దు, అదే వద్దు మనకు వద్దు అనుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి. దేవుని పోలికలోనికి మనం రావాలి. దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనం రావాలి. ఆయన స్వభావం మనలోనికి రావాలి. ఆయన గుణలక్షణాలు మనలోనికి రావాలి. ఆయన యొక్క నడిచే విధానం మనలోనికి రావాలి. ఆయన ఏ విధంగా ప్రేమ చూపించడం మనము ప్రేమ గలవారమై ఉండాలి. ఆయన ఏ విధంగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, సాత్వికం, ఆశానిగ్రహం, విశ్వాసం ఇవన్నీ ఎలాగ కనపరిచాడో ఆత్మ సంబంధమైన పోలికలన్నీ మనలోనికి ఈరోజు వచ్చునుగాక. ఎవరేమన్నా మనం నవ్వుకుంటూ ఉందుముగాక. అదే వరం, అదే ఫలం. దేవునికి స్తోత్రం. నా సంఘంలో సహోదరి ఎన్ని బాధలున్నా నవ్వుకుంటూనే వచ్చిందండి. మీ అందరూ తెలిసి నేను చెప్పవలసిన పేరు. నవ్వుకుంటూనే కూతురు తిట్టేని, అల్లులు తిట్టేని, భర్త తిట్టేని, వీధిలో వాళ్ళు తిట్టేని, ఎవరు తిట్టేని నవ్వుతూనే వచ్చేదండి. గుండె నిండా బాధ ఉన్నా అదొక వరమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు ప్రార్థన చేసి, ప్రభువా మా వాళ్ళందరూ ఇలాగా కాకుండా ఎప్పుడు సంతోషంగా, ఈ సహోదరి ఎలాగ సంతోషంగా ఉంటుందో అలాగ ఉండినట్లు చేయనైనా అని ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒక్కరు సంతోషంగా ఉండట్లేదు. కారణం ఏంటంటే ఆవిడ పోలికలో చెప్పాను కాబట్టి. ఏ రోజు చెప్తున్నాను, యేసయ్య పోలికలోనికి మీరందరూ మార్చబడుదురుగాక. జీవముగల దేవుని యొక్క సంతోషం మీలోనికి ప్రవహించునుగాక. ప్రతి పరిస్థితుల్లో మీరు సంతోషంగా ఉన్నారనుకోండి, సమస్యలు సగం పోయినట్టేనట. సంతోషం సగం బలం. ఈ కష్టకాలంలో సంతోషం వచ్చినప్పుడు మనకి ఆలోచన శక్తి కలుగుతుంది, నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి కలుగుతుంది, చెయ్యాలా వద్దో చేయగలిగినటువంటి శక్తి మనకు కలుగుతుంది. కానీ బాధ మన ఆలోచన అంతటినీ చంపేస్తుంది. కాబట్టి ఈరోజు జీవముగల దేవుడు మనందరికీ విమోచన కార్యమును ఏర్పాటు చేసి ఉంచాడు. దేవునికి స్తోత్రం. అందుకొరకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తాము. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల, ఆమేన్. నేను అదే చెప్తున్నాను. చాలా సందర్భాల్లో మనం బాప్తిసం పొందేశాం, క్రీస్తు నందు ఉన్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ బారుకి వెళ్ళి మందేసుకుంటే క్రీస్తు నందు ఉన్నట్ట, బారులో ఉన్నట్ట? చెప్పండి, ఎక్కడున్నట్టు? మాట్లాడరేటండి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న బాప్తిసం పొందిన తర్వాత మళ్ళీ నా మీద శాపం ఏమి ఉండకూడదు కదా. నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, అంగీకరించే సమయానికి నీ ఎంత దుర్మార్గుడిగా ఉన్నావో ఆ దుర్మార్గత అంతటినీ ప్రభు కొట్టివేశాడు. కానీ ఒకరోజు నీవు మరలా ఆ త్రోవ తప్పినప్పుడు, లేకపోతే ఆ బోర్డర్ తప్పినప్పుడు అవన్నీ నీ మీద మరలా ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఎందుకు తెలుసా? అవి నీ చుట్టూ కాసుకుని ఉన్నాయి. నీవు క్రీస్తులో ఉన్నంత కాలం శిక్షా విధి నీకు లేదు. 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియో. ఎందుకని? నీవు ఆత్మ నియమములో ఉన్నావు. ఆత్మ నియమం నీలో ఏలుబడి చేస్తుంది. కాబట్టి అప్పుడు శరీర నియమము కానీ, పాప నియమము కానీ, ఈ లోక సంబంధమైన నియమము ఏది కూడా నిన్ను తాకడానికి నీ ఎద్దుకు రాలేదు. ఎందుకంటే నీ ఒక నూతనమైన శక్తివంతమైన అభిషక్తిని యొక్క నీడలో నీ ఉన్నావు. కాబట్టి విమోచకుని యొక్క నీడలో నీ ఉన్నంత కాలం నీవు సంపూర్ణమైన విడుదల పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. మనం గమనించినట్లయితే రాహాబు అనే వేశ్య గురించి మనకు తెలుసు. వేశ్య అంటాం కానీ వేశ్య కాదు. చెప్పాలంటే ఇప్పుడు లాడ్జ్ అనగానే మన అందరికీ ఒక ఆలోచన వస్తుంది. హోటల్కి లాడ్జ్కి తేడా ఉంది, అవునే కదా? లాడ్జ్ అంటే ఏంటి? ఎవరికి పడితే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేది. హోటల్ అలాగా కాదు, ఎంక్వైరీ. దాంట్లో పెర్ఫెక్ట్గా ఎవరెవరు ఉండాలో వాళ్ళనే అక్కడ పెడుతూ ఉంటారు. లాడ్జ్ అలాగా కాదు. ఈవిడి లాడ్జ్ నడిపే ఆవిడనమాట. అంటే మనం అందరూ అర్థం చేసుకో, అదొక బిజినెస్. కానీ హెబ్రీ భాషలో ఆయన చూసినప్పుడు మనకు అలాగ అర్థమవుతుంది. కానీ మామూలుగా తెలుగు భాషలో అది అంత క్షుణ్ణంగా చెప్పడానికి వీలు కాదు. కాబట్టి ఇంకా చెప్పాలంటే పూటకూళ్ళ వాళ్ళ ఇల్లు అన్నమాట.
ఇన్, ఇట్స్ కాల్డ్ ఇన్. మనం అందరము ఇన్ అంటే పెద్ద హోటల్ అనుకుంటాం, కాదు, గుడిసె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ఒక వ్యాపారం చేసేటువంటి సరిహద్దులో, బార్డర్లో వచ్చే వాళ్ళకి, వెళ్ళే వాళ్ళకి వ్యాపారం చేసేటువంటి, ఆశ్రయం ఇచ్చి వ్యాపారం చేసేటువంటి స్త్రీ ఈమె. మేబీ షీ ఈజ్ నాట్ డూయింగ్ దట్, బట్ ఆమె స్వయంగా చేయట్లేదు కానీ ఆమె వృత్తి చేస్తుంది ఆమె. దేవునికి స్తోత్రం. ఆమె వ్యభిచారి కాదు, బట్ వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి ఆమె. దేవునికి స్తోత్రం. నా మాట మీకు అర్థమవునుగాక. అందుకొరకే వెళ్ళే వచ్చే వాళ్ళందరి గురించి తనకు సమాచారం ఎరుగునుగాక. ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారో దానికి బాగా తెలుసు. ఆ దేశంలో ఉన్నవారు ఎవ్వరికి తెలియని విషయాలు ఈమెకే ఎందుకు తెలిసింది అని అంటే, ఈమె యొక్క వ్యాపారం అటువంటిది కాబట్టి. దేవునికి స్తోత్రం. ఆయా దేశాల నుండి, ఆయా ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళకి, వెళ్ళే వాళ్ళకి ఈమె ఆశ్రయం ఇచ్చేది కనుక ఆ ఎంక్వైరీ, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, మీ దేశ పరిస్థితులు ఏంటి, మీరు ఇలాగున్నారని చెప్పినప్పుడు ఈమెకి అలాగ సమాచారం దొరికింది కనుక ఒక సమయం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఆమె యెరికో సరిహద్దులో ఉంది. యెరికో సరిహద్దులో ఉన్న ఆమె తన బ్రతుకులో ఎంత అపాయములో ఉందో గ్రహించినప్పుడు వెంటనే ఇశ్రాయేలు యొక్క సమూహంలో ఒక సభ్యురాలుగా తీర్చబడ్డానికి ఆమె నిర్ణయం తీసుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె యొక్క నిర్ణయం మనం చూస్తాం యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనంలోను, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ఆమె ఏకంగా ఇశ్రాయేలు సమూహములో ఒక సభ్యురాలుగా తీర్చబడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలంటే బోయాజుకు తల్లి అయిపోయింది ఆమె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత మనం చూస్తాం, మనకు తెలుసు, ఒక సహోదరు తీసుకున్న తీర్మానం, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ ఉండు చోట నేను ఉంటాను అని చెప్పిన తీర్మానం మరొక సహోదరిని దేవునిలో నిలిపింది. దేవునికి స్తోత్రం. ఆమె పేరు రూతు. అప్పటి వరకు 10 తరాల వరకు వారి మీద ఏలుబడి చేసిన శాపం యేసయ్య నామములో కొట్టివేయబడింది. అది మొదలుకొని వారు ఆశీర్వాదానికి కారకులుగా తీర్చబడి యేసుక్రీస్తు వారు, అంటే సర్వలోకానికి రక్షకుడు, సర్వలోకానికి ఆశీర్వాద కారకుడైనటువంటి యేసయ్య లోకానికి రావడానికి కారకులుగా తీర్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఏ రోజు నీ వరకు వచ్చిన ప్రతి శాపము తొలగిపోయి నీ నుండి నీ వచ్చే తరము వారికి, నీ కుమారులకు నీవు ఏమి నిలిపి వెళ్ళాలి? నీ పితరులు నీకు స్వాస్థ్యముగా శాపాన్ని ఇచ్చారు, నీవు నీ పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? నీ బిడలకు నీవు ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మనం ఎన్ని శ్రమలు అనుభవించినా, ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్ని నిందలు అనుభవించినా, ఆ మహిమగల దేవాది దేవుని యొక్క ఆశీర్వాదం నా బిడ్డల మీద ఉండునట్లు మనం మేలు చేయక మానక ఉందుముగాక. అవును, ఎవరైనా మనకి కీడు చేసినా వారికి మనం మేలే చేయుదుముగాక. ఎందుకనగా నీవు చేసిన ప్రతి మేలు దేవుడు లెక్కించి ఆయన నీ యొక్క తరము వారికి, నీ తర్వాత వచ్చే తరముల వారికి తరతరాల ఆశీర్వాదాన్ని వారి కొరకు సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దైవజనాంగమా, మరలా మనం చూసినట్లయితే గమనించండి, ఏ రోజు ఒక మాట మీద చెప్తున్నాను. గిద్యోను కాలంలో ఇశ్రాయేలు భయంకరమైన శోధన గుండా వెళ్ళారు. ఇక్కడ చెప్పినట్లు ఆహారం తినడానికి లేదు, దిక్కుమాలలో అయిపోయారు, వారి స్వాస్థ్యం అంతా ఇతరుల పాలైపోయింది. అలాంటి సమయమందు గిద్యోను ఏం చేశాడు తెలుసా? తన తండ్రి తీసుకుని వచ్చిన, కూడగట్టుకుని వచ్చిన శాపాన్ని దేవుడి మాటకు లోబడి నరికి పాడేశాడు, కూల్చివేసేశాడు. అక్కడ జీవము గల దేవుని యొక్క బలిపీఠాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే జీవము గల దేవుని నామం పేరట బలిపీఠాన్ని కట్టి ఉన్నాడో, గిద్యోను తండ్రి యొక్క శాపమంతా కొట్టివేయబడి జీవము గల దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెనయు అది మొదలుకొని ఎక్కువ మంది చేత కాదు విజయం పొందింది, 300 మంది చేత గొప్ప విజయాన్ని పొందుకున్నాడు గిద్యోను. దేవునికి స్తోత్రం. ఈ మాట ఏం చూపిస్తుంది? మీరు అందరు ఇంటికి వెళ్ళిన తర్వాత 6వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి, మీరు చదువుకోండి. 25, 26, 27 వచనాలు మీరు చదువుకుంటే ఈ విషయాలన్నీ మీకు అర్థమవుతాయి. ఆ మహిమగల దేవుడు నీవు చేసే ప్రతి క్రియను చూస్తూ ఉన్నాడు. అందుకొరకే మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు రాజులు, యోధా రాజులు,
వారు తమ పితరులైనటువంటి దావీదు వలె యథార్థంగా ప్రవర్తించినప్పుడు దేవుని ఆశీర్వాదం వారి మీద వెలువడి చేసింది. ఎప్పుడైతే ఇశ్రాయేలు రాజుల వలె వారు కూడా అక్రమముగా నడిచి ఉన్నారో, వారిని అనుసరించి దుర్మార్గంగా ప్రవర్తించారో, వారందరి జీవితాల్లో శ్రమలు, శోధనలు, కష్టాలు వచ్చాయి. కాబట్టి ఈరోజు నీ ఆధ్యాత్మికమైన జీవితం, నీ విశ్వాస జీవితం, నీ విధేయత కలిగిన జీవితం, నీ ప్రవర్తన నీ మీదకు తరాలుగా వస్తున్న శాపాన్ని రాకుండా అడ్డుపరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఆహాజు చేసిన పాపం హిజ్కియా మీద వెలుబడి చేయాలి, కానీ హిజ్కియా దానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. తాను తండ్రి అయిన మార్గంలో నడవలేదట, తన పితరుడైన దావీదు అనుసరించి నడిచాడట. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే దావీదు యొక్క ఆశీర్వాదం నా మీదకు రావాలి, మా ఫాదర్ దీవెన నాకు వద్దు. ఎందుకని? ఎవరైనా ఎవరు కోరుకుంటారండి? తండ్రిది కోరుకుంటారు. ఈరోజు మీతో చెప్తున్నాను, మీ ఫాదర్ ఎలాంటి వాడు నాకు అనవసరం. ఒకవేళ మంచివాడైతే అతను అనుసరించండి, మంచివాడు కాదనుకోండి అతని తాత ఎవరో తెలియకపోతే మన అందరికి తెలుసు కదా, ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్యను అనుసరించండి, మీ జీవిత పరిస్థితులన్నీ మారిపోతాయి. మనకి తెలియకుండానే ఒకవేళ మన దృష్టికి మన తల్లిదండ్రులు మంచి వాళ్ళుగా కనబడవచ్చు, శ్రేష్ఠులుగా కనబడవచ్చు, దేవుని దృష్టిలో వారు ఎలా ఉన్నారో మనకి తెలియదు. కాబట్టి ఈరోజు ఏది ఏమైనా వారి యొద్ద నుంచి వస్తే మనకి శ్రేష్టమైనది రావాలి. ఏ శాపమైనా మన యొద్దకు రాకుండా ఉండాలంటే దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క నీడలో, క్రీస్తు నందు మనము నిలిచి ఉందుము గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వదిగా మనం చూసినట్లయితే దైవికమైన వారసత్వం మన భవిష్యత్తులో ఉన్న వారి కొరకు మనం నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం. ఐ థింక్ నేను 3వ విషయం మీకు పాయింట్ చెప్పలేదు అనుకుంటున్నాను. 3వదిగా ఏంటంటే దేవుని పైన ఉన్న విశ్వాసము మరియు విధేయత ద్వారా మన జీవితంలో ఈ యొక్క శాపము నుంచి విడుదల పొందుతాం. అందుకొరకు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ వచనంలో అంటాడు కదా, 5వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, కాబట్టి విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు నీ విశ్వాసం, నీ విధేయత నీ జీవితంలో పరిస్థితులన్నిటిలోంచి విడుదల కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వదిగా మనం చూసినట్లయితే మన యొక్క బిడ్డలకు దైవికమైన వారసత్వమును భవిష్యత్తుగా మనము ఇచ్చుదుముగాక. వారిలో ఈరోజు క్రొత్తగా స్థాపించుదుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 112వ కీర్తన మొదటి 2 చరణాలు మనం చూద్దాం. 112వ కీర్తన మొదటి 2 చరణాలు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. దేవునికి స్తోత్రం. అమ్మ, ఎవరు తమ తరము వారికి, తమ యొక్క సంతానానికి ఉన్నతమైన భవిష్యత్తును అనుగ్రహించగలరు? ఒక దైవికమైన ఆశీర్వాదాన్ని, ఒక లెగసీ, గాడ్స్ లెగసీ ఇవ్వగలరు అనంటే ఆ మహిమగల దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు తమ తరము వారిని, తమ తర్వాత వచ్చే తమ సంతతి వారిని భూమి మీద ఎలా చేస్తారట? బలవంతులుగా చేస్తారట. చప్పట్లు కొట్టి దీని మహిమపడతాం. ఏ రోజు నీ కుమారుడి మీద, నీ మనవడి మీద, నీ ఇంటి మీద ఏలుబడి చేస్తున్న ప్రతి శాపం, ఎవరు శాపం వాడిని పట్టుకుంటుందో, మనం చెప్పిన మాట వినట్లే, మనం ఎంత చేసినా ప్రార్థన ఆలకించబడట్లేదు, ఏ రోజు క్రీస్తు రక్తాన్ని వారిపైన ఒప్పుకొందుముగాక. వారి మీద ఏలుబడి చేస్తున్న శాపము కొట్టివేయబడునుగాక. వీడొచ్చు తాతలాగే ఉన్నాడంటే ఆ తాతలాగే తయారవుతాడు. యేసు నామములో ఈ రోజు తాతలాగా కాదు, క్రీస్తు లాగా మార్చబడునుగాక. ఓ రీఖా బాబాలా కొందరా బాబాలా సందరా. ఈమె అమ్మమ్మలాగే ఉందంటే అమ్మమ్మ ఎలా నడుచుకుందో అలాగే నడుచుకుంటుంది. అమ్మమ్మలాగా కాదా, ఆత్మపూర్ణురాలైనటువంటి దేవుని బిడ్డగా నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. నా మాట మీకు అర్థమవును గాక. ఇట్ ఈస్ నాట్ మై వర్డ్. ఇది నా మాట కాదు, ఇది జీవగల దేవుడు నీ కుటుంబంలో నువ్వు జీవితంలో అనుభవిస్తున్న కష్టానికి, శ్రమకు, దుఃఖానికి, బాధకు మన బిడ్డలకు ఎవరికి మేనమా పోలుకు రాకుండా ఉండును గాక. మన బిడ్డలకు ఎవరికి మేనత్త పోలుకులు రాకుండా ఉండును గాక. వారందరిలో క్రీస్తు పోలిక వచ్చును గాక. అమ్మ పోలికొద్దు, నాన్న పోలికొద్దు, బాబు పోలికొద్దు, వారికి క్రీస్తు పోలికే వచ్చును గాక. ఆమేన్.
హల్లెలూయా. ఇప్పటికి మనం అనుభవిస్తున్న శ్రమ చాలు. వారి దగ్గర వీరి దగ్గర కూర్చుని మాట్లాడుకుని నవ్వుకున్నది చాలు. వీడికి అన్ని ఆలపోలికలు వచ్చేయండి. కొన్నిసార్లు నవ్వుకున్నాం, కొన్నిసార్లు ఏడ్చాం. కానీ ఈరోజు ప్రభు సముఖంలో ఒప్పుకుని ప్రార్థన చేద్దాం. వారి మీద ఎవరి పోలికలు రాకుండా ఉండునుగాక. వారికి దైవికమైన పోలిక వచ్చునుగాక. దేవుని అభిషేకం వారి మీద ఏలుబడి చేయనుగాక. దేవుని శక్తి చేత వారు నింపబడుదురుగాక. ఓ ఆనాడు అబ్రహాముతో దేవుడు చెప్పాడు, 17వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం మనం చూస్తే, ఇదిగో నేను చేస్తున్న ఈ నిబంధన నీ ఒక్కడికి మాత్రమే కాదా, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును నేను దేవుడినై ఉండునట్లు నీకును నీ తరువాత వారి తరములకును నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఈ విషయాన్ని గమనించాలి. దేవుడు మన ఒక్కరి కొరకే చేయట్లేదు నిబంధన, మన తర్వాత వచ్చి మన తరతరమాల కొరకు చేస్తున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తా. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. అక్కడ అంటున్నాడు కదా 12వ వచనం నుండి, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నిద్రించిన తర్వాత వచ్చిన వాడు, నేను నీ సంతానమైనటువంటి నీ కుమారుడిని నా కుమారుడిగా చేసుకుంటున్నాను. వాడిక నీ కుమారుడు కాదా, నా కుమారుడు, అతడే నా కొరకు మందిరం కడతాడు అని చెప్తూ తర్వాత ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఉండను, అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతన్ని శిక్షింతును గాని నేను నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృపను దూరము చేయను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే సౌలు తన బిడ్డలకు ఏమీ ఇవ్వలేకపోయాడు. ఇవ్వడానికి, రాజ్యం ఇవ్వడానికి ఎన్నో ఫైటింగ్లు చేశాడు కానీ ఏమి ఇవ్వలే. కానీ దావీదు అలాగే కాదండి. దావీదుకు బాగా తెలుసు, నేను వెళ్ళిపోయిన తర్వాత రాజ్యం ఉన్నా లేకపోయినా నా దేవుని కృప నా బిడ్డలకు ఉండాలి. ఆయన కృప నా బిడ్డలకు ఉండాలంటే నేను ఆయన మాట తూచ తప్పకుండా చేయాలి అని ప్రభువుకు తన్ను తాను అప్పగించుకున్నాడు. దావీదులాగా ఎవరు ఉండలేమండి. ఆయన కొన్ని కోట్ల రూపాయల ఆస్తి సమకూర్చి మందిరం కట్టడానికి మన ప్రవక్త అయినటువంటి నాతానును కూడా పిలిచి పునాది వేయడం కొరకే సిద్ధపడిపోయినప్పుడు అక్కడ దేవుడు నాతానుతో మాట్లాడాడు, ఇదిగో ఇక్కడ పునాది వేయడానికి వీలు లేదో, ఇతను కుమారుడు నేను ఇస్తా, అతను నా కుమారుడు అవుతాడు, అతని ద్వారా నా మందిరం కట్టించుకుంటాను, ఇతని ద్వారా కట్టడానికి వీలే. కానీ ఇతను చూపిన భక్తి, ఇతడు చేసినటువంటి భక్తిని బట్టి నేను ఇతని తర్వాత తరతరాలకు నా కృప ఎల్లప్పుడూ ఉంచుతాను. ప్రేమ బిడ్డలారా, మనల్ని దేవుడు స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. ఇతరులాగా శాపంలో ఉండిపోవడానికి ఇష్టపడట్లేదు. అందరూ మోకరిద్దాం. ఎవ్రీబడి నీల్ డౌన్ బిఫోర్ గాడ్. ప్రభు సముఖంలో మోకరిద్దాం. ఆ మహోన్నతునితో 2 చేతులు పైకెత్తుదాం. యేసయ్య రక్తము చేత ఏ రోజు మనం ఒప్పుకుందాం, మన బిడ్డలలో దేవుని యొక్క పోలిక వచ్చినట్లు, దేవుని స్వారూప్యంలోనికి వచ్చినట్లు, దేవుని గుణగుణాలు వారిలోనికి వచ్చినట్లు, ప్రేమ దయ కనికరమ వారిలోనికి వచ్చినట్లు, కరుణ జాలి వారిలోనికి వచ్చినట్లు, జీవము గల దేవుని యొక్క శక్తిని మనం ఆహ్వానిద్దాం. ఆ మహిమ గల దేవుని యొక్క కృపను మనం ఆహ్వానిద్దాం. ఆ మహోన్నతుని మనం వేడుకుందాం. యేసయ్యా, ఈరోజు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. ఎందుకు మేము తరచు బలహీనమైపోతున్నాం, ఎందుకు మేము తరచు బలహీనమైపోతున్నాం, ఎందుకు మా జీవితంలో కష్టాలు వస్తున్నాయి, ఎందుకు తరచు ఆకస్మికమైన మరణాలు, ఆకస్మికమైన యాక్సిడెంట్లు, ఆకస్మికమైనటువంటి సమస్యలు, ఆకస్మికమైన పోరాటాలు. అంతేకాదునైనా మేము ఎంత ప్రార్థన చేస్తున్నా మార్పు చెందలేనటువంటి స్వభావాలు, ఏ రోజు వారిపైన నీ రక్తాన్ని మేము ప్రోక్షింపజేస్తున్నాము. మేమును నీతో ఒక నిబంధన చేస్తున్నాము. దేవా, మా నిబంధన క్రిందకు నీ బిడలు వచ్చుదురుగాక. ఓ ఈరోజు ప్రభు వారిపైన ఏలుబడి చేయించిన ప్రతి శాపం, ప్రతి దురాత్మ సమూహములు, ఓ ప్రతి గాలి ధూళి ప్రభావాలు
దుష్ట శక్తుల ప్రభావాలు ఈ వాతావరణంలోనూ మాకు కనిపించేవి, కనబడలేనివి ఏవైతే వారి మీద ప్రభావితం చేస్తున్నాయో యేసు శక్తివంతమైన నామములో ఈనాడు యువతను నాశనం చేస్తే మీడియా నుండి, ఈనాడు యువతను పాడు చేసేటువంటి ప్రతి విధమైన సెల్ ఫోన్ నుండి నా బిడ్డలు విడుదల పొందుదురుగాక. దేవుని భయం వారిలోనికి వచ్చునుగాక, దేవుని శక్తి వారిలోనికి వచ్చునుగాక, దేవుని అభిషేకం వారిలోనికి వచ్చునుగాక, దేవుని మహిమ వారిలోనికి వచ్చునుగాక. ప్రభువా, నా బిడ్డలకు తరతరాలు నీ ఆశీర్వాదము స్థిరముగా ఉండునుగాక, నీ కృప స్థిరముగా ఉండునుగాక, నీ దీవెన స్థిరముగా ఉండునుగాక, నీ మేలులు స్థిరముగా ఉండునుగాక. ఈరోజు నీకున్నటువంటి దుఃఖము సమాప్తమవునుగాక, నీ దుఃఖ దినాలు సమాప్తమవ్వాలి, నీ పరిస్థితుల్లో మార్పు కలగాలి, దేవుని శక్తిని అనుభవించగలగాలి, దేవుని మహిమ అనుభవించగలగాలి, దేవుని ఆశీర్వాదం అనుభవించగలగాలి. నీవు నీ బిడ్డలకు స్వాస్థ్యాన్ని, ఆస్తులు ఇవ్వవసరం లేకపోవచ్చు. మనం ఆస్తులు ఇస్తే వారు కరగేసేస్తారండి, కానీ దేవుని కృపను వారు కరగేయలేరు. అది ఎప్పుడు ఉంటుంది, నిత్యము ఉంటుందండి. నీవు ఎన్ని లక్షలు ఇవ్వగల వాళ్ళకి, ఎన్ని కోట్లు ఇవ్వగలవు? కొండలు సహితం తింటే అరిగిపోతాయట. కానీ ప్రభు కృప తరగనటువంటిది, ఆకాశము కంటే ఎత్తైనటువంటి కృప, ఆకాశము కంటే ఎత్తైన ఆయన కృప, ఆ గొప్ప దేవుని కృప. సౌలులాగా కాదట, నేను నిత్యము నీకు, నీ తరాలకు నేను అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఏ రోజు ప్రభు సముఖంలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీకు వందనాలు, కృపగలన దేవా నీకు వందనాలు, దయగల మా తండ్రి నీకు వందనాలు.